ఒక ఆమె ఊడ్చేసి క్రైస్తవురాలు ఇంటి పక్కకు పడేసేదంటే చెత్త. ఆమె అడిగేదంటే, ఏమమ్మా చెత్త మా ఇంటి దగ్గర ఎక్కువ మాట్లాడకు, మా ఆయన పోలీస్ అంటుందంట. మా ఆయన పోలీస్ ఎక్కువ మాట్లాడకంటే ఈమె పోయి భర్తతో అన్నదంట, నువ్వెందుకు పోలీస్ కాలే? ఆమె భర్త పోలీస్ కాబట్టి పోలీస్ అన్నని బెదిరిస్తుంది, నువ్వేమో మేస్త్రివి, నువ్వు పోలీస్ ఎందుకు కాలే? అరే నేను కాలేదంటే ఎట్లమ్మా, నా పనిది నేను చేసుకున్నా, అయినా నువ్వు అన్నీ తెలిసే కదా చేసుకున్నావు. లేదు ఆమె నన్ను బెదిరిస్తుంది, ఎక్కువ మాట్లాడితే మా ఆయన పోలీస్ అంటుంది, నువ్వు కూడా పోలీస్ అయితే నేను చెప్తుంటే మా ఆయన కూడా పోలీస్ అని కొట్లానికి రెడీ అవుతుంటే. సరే ఆదివారం వచ్చింది, చర్చికి పోయింది. పాస్టర్ గారితో అన్నదంట, పాస్టర్ గారు ఒక ఆమె బాగా బాధ పెడుతుంది, మళ్ళీ ఆయన పోలీస్, ఏం చేయలేకపోతున్నాం మేము, ఒక పని చేయమ్మా, ఈసారి ఆమె వచ్చి చెత్త ఎత్తేస్తుంది కదా, ఆ చెత్త కూడా తీసి నీ చెత్తతో కలిపి చెత్త కుండీలో పడేసిరా. ఆ చెత్త తీసుకొని ఆమె బారేసిన చెత్త తీసుకొని నవ్వుకుంటూ ఆ చెత్త కూడా తీసుకొని నీ చెత్త కలిపి చెత్త కుండీలో పడేసిరా అన్నాడు. వచ్చి వారం అయినాక చెప్పు నాకంటే, సరే పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చేయించుకొని వెళ్ళి నెక్స్ట్ డే తీసుకొచ్చి ఈమె చూస్తుండే కానీ ఆ చెత్త అంతా తీసి ఈమె ఇంటి చెత్త ఇంటి ముందు పడేసిందంట, వాకిల్లో నవ్విందంట, తీసుకుపోయి పారేసిందంట. ఏమంటలేదు ఇక, ఆమెనేమో కొట్లాడుతుందేమని చూస్తుంది. వినండి, ఇక చెత్త తీసుకొని పారేస్తుంది. 3 రోజులు అయింది, ఆమె చెత్త పారేస్తలేదంట, ఆమెని తీసుకెళ్ళి పారేస్తుందంట. ఇంత మంచిదానికి నన్ను ఏమంటలే పారేసిన, వేరే వాళ్ళు కొట్లాడుతుండే, ఈమె కూడా ముందు కొట్లాడుతుండే, ఏసై బిడ్డ కదా ఇక నేను పారేనని ఆమె చెత్త ఆమె పారేస్తుంది, ఈమె సంతోషంగా ఉంది. ఒకరోజు మళ్ళీ వచ్చిందంట గిన్నె పట్టుకొని, ఏంటి అక్క బాగున్నావా, చికెన్ కర్రీ తెచ్చిన మీకు అంటుందంట. ఎవరు? చెత్తేసే టైమా? చెత్తేసే టైమా? పోలీస్ మా ఆయన అన్నది కదా, ఎందుకులే అక్క పర్వాలేదు మీకు కష్టం కదంటే, ఏం లేదు మా ఆయన పోలీస్, తీసుకో. లవ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఆన్ ఎర్త్. భూమండలం మీద అతి శక్తివంతమైనటువంటి ఆయుధము ప్రేమ, శాంతము.